కుమార్ వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సెమీకండక్టర్ల రంగంలో స్వావలంబన దిశగా కేంద్రం ముందడుగు. 3,700 కోట్ల రూపాయలతో 6వ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. నెలకు 3.6 కోట్ల చిప్ల ఉత్పత్తి లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశవ్యాప్తంగా సాయుధ దళాలకు సంఘీభావంగా తిరంగా యాత్రలు. రేపు ట్యాంక్ బండ్పై తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత సుభాష్ వెల్లడి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు పోరాడిన తీరు ప్రశంసనీయమని రాష్ట్రపతి కితాబు. ఆపరేషన్ సింధూర్పై రాష్ట్రపతికి వివరించిన త్రివిధ దళాధిపతులు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పునః ప్రారంభం. మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందన్న సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్. భారత్ చేరుకున్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహు. అటారీ సరిహద్దు వద్ద అప్పగించిన పాకిస్తాన్. వరంగల్ కోట రామప్ప ఆలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు. సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడిపాడిన ముద్దుగుమ్మలు. అట్టహాసంగా ప్రారంభమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. సందడి చేసిన భారతీయ సినీ ప్రముఖులు. జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్ సినిమా ప్రదర్శన. ఇక వార్తలోని వివరాలు చూద్దాం. సెమీకండక్టర్ల రంగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లో 6వ సెమీకండక్టర్ యూనిట్కి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల్ని మీడియాకు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. మరిన్ని వివరాలు. సెమీకండక్టర్ల రంగంలో దేశం స్వావలంబన సాధించే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. మరో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 3,700 కోట్ల పెట్టుబడితో కొత్త సెమీకండక్టర్ యూనిట్ని ఉత్తరప్రదేశ్లోని జవార్లో ఏర్పాటుకి పచ్చజెండా ఊపింది. సెమీకండక్టర్ రంగంలో స్వావలంబన దిశగా దూసుకుపోతున్న భారత్ ఇప్పటికే 5 సెమీకండక్టర్ యూనిట్లను నిర్మిస్తోంది. ఇవి దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. 6వ యూనిట్ను హెచ్సిఎల్, పాక్స్కాన్ సంయుక్త వెంచర్గా అభివృద్ధి చేస్తారు. కేబినెట్ సమావేశ వివరాల్ని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. సెమీకండక్టర్ల రంగాన్ని మరింత ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సెమీకండక్టర్ యూనిట్ నిర్మాణంతో దాదాపు 2,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సెమీకండక్టర్ యూనిట్లో నెలకు 3.6 కోట్ల చిప్లను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. కండక్టర్లకు వాడే పరికరాలు కూడా భారత్లో తయారు చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. आप सब जानते हो कि अब तक 5 सेमीकंडक्टर की यूनिट्स इंडिया सेमीकंडक्टर मिशन के तहत अप्रूव होने के बाद में बहुत तेजी से उसमें कंस्ट्रक्शन चल रहा है उन 5 में. उसी कड़ी में एक और बहुत ही एडवांस्ड यूनिट है जो कि HCL आप जानते हैं, हिंदुस्तान कंप्यूटर्स लिमिटेड, वो और फॉक्सकॉन जो दुनिया का सबसे बड़ा इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरर है, उन दोनों का जॉइंट वेंचर है. ये प्लांट लगेगा. इसमें 20,000 वेफर पर मंथ की कैपेसिटी होगी और जो चिप्स इससे बन के निकलेगी उसकी कैपेसिटी है 36 मिलियन चिप्स पर मंथ, विच इज 3.5 करोड़ रुपीज 3.6 करोड़ चिप्स पर मंथ. ये रहेगा इसका. ఈ సాంకేతికతపై దాదాపు 70 స్టార్టప్లు పనిచేస్తున్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కొత్త విద్యా విధానం ద్వారా అకాడమిక్ విద్య, పరిశ్రమల అనుసంధానానికి అవకాశాలున్నాయన్నారు. పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 270 విద్యా సంస్థల్లో విద్యార్థులకు సెమీకండక్టర్ల సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు రూపొందించిన చిప్లను మొహాలీలో ఉత్పత్తి చేశారని, వాటి తయారీలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు పేర్కొన్నారు. We have exceeded that target significantly. अब तक 270 यूनिवर्सिटीज, 270 यूनिवर्सिटीज एंड 70 स्टार्टअप्स में लेटेस्ट, वर्ल्ड के लेटेस्ट जो सेमीकंडक्टर डिजाइन की टेक्नोलॉजीज होती है वो सब वहां पे हैंड्स ऑन ट्रेनिंग के लिए दी गई है. एक डिजाइन करने के लिए माइक्रो कंट्रोलर और उसका पूरा बॉक्स का एक किट बना के नाउ दैट विल बी गिवन टू ऑल द यूनिवर्सिटीज so that students can actually make new products.
अपने आप नए एक्सपेरिमेंट करके नए तरह के प्रोडक्ट्स बना सके स्टूडेंट्स, वैसा ध्यान में रखा गया है। టెలికాం విభాగం కోసం యూనివర్సిటీల్లో 5G ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటు జరుగుతోందన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేసిన త్రివిధ దళాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా మార్చిన సాయుధ దళాల పరాక్రమం, అంకిత భావాన్ని ప్రశంసించారు ఆమె. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అనిత్ చౌహాన్తో పాటు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానికాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతికి వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు పోరాడిన తీరు ప్రశంసనీయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా అన్నారు. గవర్నర్ ఆలోచన, సీఎం సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా 500 నుంచి 700 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు 10,000 ఇళ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు. ఇవాళ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్భవన్లో మంత్రి పొంగులేటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూభారతి చట్టం అమలుని గవర్నర్కు వివరించారు రెవెన్యూ మంత్రి. గవర్నర్ దత్తత తీసుకున్న పూసుకుంట, గొగులపూడి, భుర్కి, మంగ్లీ, అపాపూర్, బౌరవ్పూర్ గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. భూభారతి చట్టాన్ని గత నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నామని, ఈ నెల 5వ తేదీ నుంచి 28 మండలాల్లో అమలు చేస్తున్నామని గవర్నర్కు తెలిపారు. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోయినా అప్పులకు మాత్రం క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో పర్యటించిన భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఎర్రుపాలెంలో మీడియాతో మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెడితే 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 90 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు. జూన్ 2న లబ్ధిదారులకు ఆర్థిక సాయానికి సంబంధించి ధృవీకరణ పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. ప్రతి పేద కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ దాదాపు 90 లక్షల మంది కుటుంబాలు వైట్ రేషన్ కార్డు పొంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. 90 లక్షల కుటుంబాలకు సంబంధించి వైట్ రేషన్ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా లేకపోతే ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకోవడానికి 10 లక్షల రూపాయలతో మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతా ఉంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి భూభారతి చట్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు చెప్పారు. ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు 4 జిల్లాల్లోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా మండలాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చే దరఖాస్తులకు నిర్దేశిత గడువు పెట్టుకుని భూభారతి చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి దరఖాస్తుకి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. పార్టీలకు అతీతంగా తిరంగా యాత్ర రేపటి నుంచి నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. రేపు ట్యాంక్ బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు తిరంగా ర్యాలీ జరుగుతుందన్నారు. భారీగా బీజేపీ శ్రేణులు, నేతలు తరలి రానున్నారని, ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్కు గట్టి హెచ్చరిక అన్నారు.
ఆపరేషన్ విజయవంతం చేయడంలో సాయుధ దళాల పాత్ర ప్రశంసనీయమన్నారు. సాయుధ దళాలకు సంఘీభావంగానే ఈ తిరంగ యాత్ర చేపట్టినట్లు సుభాష్ తెలిపారు. ఈ యొక్క తిరంగా యాత్రలో పార్టీలకు అతీతంగా ఈ యొక్క సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి సిటిజన్స్ ఫార్ నేషనల్ సెక్యూరిటీ అనే బ్యానర్ పైన మన భారతదేశ సార్వభౌమాన్ని మనం రక్షణ కవచంగా ఉన్న మన జవాన్లకు సెల్యూట్గా వారికి కొంతమంది చనిపోయిన వారికి నివాళులు అర్పించాలని చెప్పి ఈ యొక్క తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశం. మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది దేశ సార్వభౌమానికి, దేశ భద్రతకు, మన ఆర్మీ జవాన్లకు, ముఖ్యంగా ఈ కంబైన్డ్ ఆర్మ్ ఫోర్సెస్కు ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన వాళ్ళందరినీ కూడా మరి వారికి సెల్యూట్ పెడుతూ. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్టులు అయోధ్యారెడ్డి, పివి శ్రీనివాస్, న్యాయవాదులు దేశాల భూపాల్, మొహసినా పర్వీన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కమిషనర్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 3 ఏళ్ల పాటు లేదా 65 ఏళ్లు నిండే వరకు వారు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా కొనసాగుతారు. దేవుని ఎదుట ప్రమాణం చేసి రాష్ట్ర సమాచార కమిషనర్గా నియమితులైన బోరెడ్డి అయోధ్యారెడ్డి అనే నేను దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని, భారత సార్వభౌమాధికారం సమగ్రతలను పరిరక్షిస్తానని, నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో, విజ్ఞానంతో, విశ్వాసంగా, భయ, పక్షపాత, దురభిప్రాయ రహితంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మాస్టర్ జీ నమస్తే. 2 డ్రెస్సులు కుట్టాలి, సరేనా? ఎలాగంటే ఒకదానికి పఫ్ స్లీవ్స్ పెట్టాలి తాళ్లతో పాటు, రెండో దానికేమో సల్వార్ మీద భలేగా సైడ్ ప్లీట్స్ పెట్టాలి. షర్ట్ బాగా షార్ట్ లెంగ్త్ గా ఉంచాలి, క్రాస్ పిన్ టక్స్ తో. ఇంకా దుపట్టా మీదేమో స్కాలప్స్ లా భలే ఫ్యాన్సీ లేస్లు వేయాలి. కానీ మాస్టర్ జీ 4 రోజుల్లో పార్టీ ఉంది, అప్పటికి తప్పకుండా అయిపోతాయి కదూ? అయిపోతాయి. ఎలా? జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫ్యాషన్ మారుతుంది ఎప్పుడు, ఉషా ఎల్లప్పుడు. వార్తలకి తిరిగి స్వాగతం. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం తథ్యమని చెప్పారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని, రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవ్వబోతున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే కవితకు న్యాయ సలహా అందిస్తున్న ప్రముఖ న్యాయవాదిని కాంగ్రెస్
చట్టసభల్లో కూర్చోబెట్టిందన్నారు. ఇరు పార్టీల మధ్య విలీనం, అధికార మార్పిడే మిగిలి ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్న హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ నాయకత్వంలోనూ పనిచేస్తానని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రభాకర్ ప్రశ్నించారు. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. 3 నదుల సంగమం కాళేశ్వరం. ఒకే పానవట్టంపై 2 శివలింగాలు, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం. తెలంగాణలో ప్రముఖ క్షేత్రం సరస్వతి పుష్కరాలకు సిద్ధమైంది. రేపటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం రేపు తెల్లవారుజామున 5:44 ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. గతంలో 2013లో సరస్వతి పుష్కరాలు నిర్వహించారు. బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడంతో సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం సరస్వతి పుష్కరాల్ని దేశంలో 4 చోట్ల నిర్వహిస్తున్నారు. అందులో ఉత్తరాదిలో 4 ప్రాంతాలుండగా దక్షిణాదిలో కాళేశ్వరం ఒక్కటే. నది పుట్టిన చోటుగా పరిగణించే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, ఉత్తరప్రదేశ్లోని గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానంగా భావించే ప్రయాగ్రాజ్, గుజరాత్లోని సోమనాథ్, రాజస్థాన్లోని పుష్కర్లో ఈ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరంలో పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈసారి పుష్కరాల కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం 35 కోట్ల రూపాయలతో శాశ్వత నిర్మాణాలను చేపట్టింది. నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కోటి ఖర్చుతో సరస్వతి విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో తయారు చేసి తీసుకొచ్చారు. ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 15వ తేదీ నుంచి 12 రోజులు కూడా సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో జరగబోతా ఉన్నాయి. అక్కడ సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత జరగబోతున్న ఈ పుష్కరాలకు మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి, పాల్గొనాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ 12 రోజులు కూడా వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు వచ్చి రోజు ఒక రకమైనటువంటి యజ్ఞాలను, హోమాలను 12 రోజులు కూడా నిరంతరంగా జరిపించడం జరుగుతుంది. పుష్కర స్నానం చేసి మరి మళ్ళీ దేవుణ్ణి దర్శించుకొని ఈ యొక్క యజ్ఞాలు, యాగాలను కూడా దర్శించుకొని మరి సంతోషంగా మీరందరూ కూడా తిరిగి వెళ్ళాలని, మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి పుష్కరం ఇది. కాశీ నుంచి వచ్చే 7 పండితులు ఒకేసారి హారతి నిర్వహించే విధంగా ఏర్పాట్లను చేశారు. సరస్వతి పుష్కరాల్లో నిత్యం ఒకరు చొప్పున 7 పీఠాధిపతులు రానుండగా వారికి ప్రత్యేక విడిది సిద్ధం చేశారు. త్రివేణి అతిథి గృహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు సేదతీరేందుకు చలువ పందిళ్లు కూడా సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో యాగాలు నిర్వహించేలా నిర్మాణాలు చేపట్టారు. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద 30 కాటేజీలు నిర్మించారు. దక్షిణ భారతదేశంలో కేవలం కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉండడంతో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పుష్కరాలకొచ్చే భక్తులు హెలికాప్టర్లో ఆహ్లాదంగా విహరించేందుకు ప్రభుత్వం జాయ్ రైడ్లను ఏర్పాటు చేసింది. అలాగే సరస్వతి పుష్కరాలు 2025 పేరిట ప్రత్యేక యాప్ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరంకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
మాస్టర్ జీ నమస్తే. 2 డ్రెస్సులు కుట్టాలి సరేనా? ఎలాగంటే ఒకదానికి పఫ్ స్లీవ్స్ పెట్టాలి తాళ్లతో పాటు, రెండో దానికేమో సల్వార్ మీద భలేగా సైడ్ ప్లీట్స్ పెట్టాలి. షర్ట్ బాగా షార్ట్ లెంగ్త్ గా ఉంచాలి క్రాస్ పిన్ టక్స్ తో. ఇంకా దుపట్టా మీదేమో స్కాలప్స్ లా భలే ఫ్యాన్సీ లేస్లు వేయాలి. కానీ మాస్టర్ జీ 4 రోజుల్లో పార్టీ ఉంది, అప్పటికి తప్పకుండా అయిపోతాయి కదూ? అయిపోతాయి. ఎలా? జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫ్యాషన్ మారుతుంది ఎప్పుడు. ఉషా ఎల్లప్పుడూ. వార్తలకి తిరిగి స్వాగతం. అకాల వర్షంతో నీటిపాలైన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి గోగుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం నీటిపాలైంది. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులు నష్టం అంచనా విలువ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆపరేటివ్ అధికారి మాలోద్ సర్దార్ సింగ్ మాట్లాడుతూ అకాల భారీ వర్షానికి వరి ధాన్యం నీటిలో మునిగిందని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నామని చెప్పారు. నష్టపోయిన రైతుల నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. రైతు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 3 ఎకరాల్లో పండిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చారని, తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం నీటి పాలైందని వాపోయారు. 3:30 ప్రాంతంలో వర్షం పడిందని తెలియగానే జిల్లా అడ్మిషన్ గారు మాకు ఇక్కడ పంపడం జరిగింది. ఇక్కడ చూస్తే దాదాపు 1000 క్వింటాల వరకు ప్యాడీ తడిచినది. దాంట్లో 600 క్వింటాల వరకు మనకు ఆల్రెడీ బ్యాగ్స్లో నిండి ఉన్నాయి. సో ఆ 600 ఇప్పుడు ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి ఇప్పుడు మేము చేస్తున్నాము. ఇంకా 300 క్వింటాలకి దాన్ని కూడా కాంటా పెట్టేసేసి షిఫ్ట్ చేయడానికి ఆల్రెడీ జిల్లా అధికార యంత్రం మొత్తం ఇక్కడే ఉంది. సంతోష విధంగా ఇంకో ఫర్దర్గా నెక్స్ట్ ఎక్కడైనా కూడా మళ్ళీ వర్షాభావం ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కడ ఇష్యూ లేకుండా మేము దానికి తగు చర్యలు తీసుకుంటాము. ఈ ప్యాడీని ఇప్పుడున్న ప్యాడీని ఇమీడియట్గా మేము షిఫ్ట్ చేయడానికి అందరు అధికారులు శాయశక్తులుగా కృషి చేస్తున్నాము. రాత్రి వచ్చి ఒక్కసారి వర్షం వచ్చేవరకే కనీసం మేము ఆ వరదను కాపాడుకోలేని పరిస్థితి. అంటే ఊరు మా గోగు వెళ్ళి ఇలా కొన్ని వేల ఎకరాలలో పంట సాగు చేస్తాం. దాంట్లో ఇప్పుడు ఏ రైతు ఎంత వడ్లు పోయినా ఎంత నష్టం అయిందన్నది మాకు అంచనా లేకుండా అయిపోయింది. ఇప్పుడు మేము నాటు పెట్టిన కాడ నుండి పెట్టుబడి మొత్తం బయట తెచ్చుకుంటాం, పట్లేర్లలో అప్పులు తెచ్చుకుంటాం, ట్రాక్టర్లు పంటలు పండినాకనే ఇస్తాం, కూలీలకు పంటలు పండించడానికి బయట రైతుల దగ్గర సీట్ల దగ్గర అప్పులు తెచ్చుకుంటాం. ఇవి ఇప్పుడు మొత్తం వడ్లు తడిచిపోయేసరికి కొట్టుకపోయేసరికి మేము అప్పులు ఏడగట్టాలను ఎడ తెచ్చి కట్టాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం 5G విప్లవాన్ని చూస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవ ద్వారా గతంలో సేవలు అందని గ్రామీణ ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించామని చెప్పారు. న్యూఢిల్లీలో భారత్ 6G 2025 3వ అంతర్జాతీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలోని 80% జనాభాకు 5G కవరేజ్ అందుతోందని తెలిపారు. కేవలం 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4,70,000కు పైగా బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పెమ్మసాని వెల్లడించారు. Not many countries have that kind of high quality 5G. But other than that, 5G is hugely successful, and obviously 6G will be, it's a completely different network. I would say so. It's 100 times more powerful. See, 5G, there are use case applications, right? For example, if you can create every village as a 5G Wi-Fi network, that's a beautiful application. People may not have started using it, right? But definitely, I think 6G will be 4G to 5G, even though there is a leap, it's not a monumental leap. Whereas 6G will be a completely monumental leap. దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. ఈ యాత్ర ఈ నెల 23 వరకు కొనసాగనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో భాగంగా ప్రధాని మోదీ నాయకత్వ పటిమ, సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా యాత్రలు నిర్వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో ఘనంగా తిరంగా యాత్ర జరిగింది. త్రిపుర సీఎం మాణిక్ సాహా బీజేపీ కార్యకర్తలతో కలిసి తిరంగా యాత్రలో పాల్గొన్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లోనూ బీజేపీ నేతలు, ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్ యాత్రలో పాల్గొన్నారు.
ఆపరేషన్ సింధూర్పై అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న చైనా మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలపై భారత్ వేటు వేసింది. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్కు చెందిన ఎక్స్ ఖాతాతో పాటు మరో చైనా మీడియా సంస్థ షిన్హుహా తుర్కియాకు చెందిన టీఆర్టీ వరల్డ్ సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా నిలిపేసింది. తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాల్ని ధృవీకరించుకోవాలని గ్లోబల్ టైమ్స్కు విదేశాంగ శాఖ సూచించింది. ధృవీకరణ లేకుండా సమాచారాన్ని షేర్ చేయడం బాధ్యతారాహిత్యాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్పై అసత్య ప్రచారానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎప్పటికప్పుడు చెక్ పెట్టింది. ఫ్యాక్ట్ చెక్ చేస్తూ వాస్తవాల్ని బయటపెడుతోంది. అటు అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లు మార్చడానికి చైనా చేస్తున్న యత్నాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై స్పందించిన విదేశాంగ శాఖ చైనా వక్రబుద్ధిపై మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాల్ని తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని తెలిపారు. భారత్లో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరని రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో విరుచుకుపడ్డారు. గతేడాది అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనీస్ టిబెటన్ పేర్లను పెట్టింది. అరుణాచల్పై ఇలాంటి చైనా కుట్రల్ని భారత్ పదే పదే ఎండగడుతోంది. పాకిస్తాన్ వద్ద బందీగా ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహు భారత్కు చేరుకున్నారు. ఈరోజు ఉదయం పంజాబ్లోని అటారీ సరిహద్దు వద్ద మన దళాలకు పాకిస్తాన్ అప్పగించింది. పూర్ణం సాహు సురక్షితంగా చేరుకోవడంపై ఆయన భార్య సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్కు చెందిన పూర్ణం సాహు పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 23న సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా సాహు అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా సరిహద్దు దాటి రావడంతో పాకిస్తాన్ రేంజర్స్ కస్టడీలోకి తీసుకున్నారు. జవాన్ విడుదల కోసం 2 దేశాల భద్రతా దళాలు చర్చలు జరిపాయి. చివరికి ఇవి ఫలించాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్లో కర్రెగుట్టపై భారీగా ఆయుధాలు, రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు బీఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారన్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బీఎస్ఎఫ్ దళాలు గత వారం ఆపరేషన్ కగార్ నిర్వహించాయి. కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ కగార్లో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరగగా పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. कर्रेगटालू पहाड़ को केंद्रीय बलों ने राज्य पुलिस के साथ मिलकर ऑपरेशन चलाकर नक्सल मुक्त किया है. यह दुर्गम पहाड़ी अंचल नक्सलियों के गढ़ के रूप में कार्य कर रहे थे एवं सुरक्षा बलों के लिए लंबे समय तक नो गो इलाके थे. इनके क्लियर होने से आने वाले समय में नक्सल मुक्त भारत के लक्ष्य की प्राप्ति अति सहज होती दिखती है. आने वाले समय में रिलेंटलेस और रूथलेस अप्रोच से हम मार्च 31, 2026 तक देश को निश्चित तौर पर नक्सल मुक्त करेंगे. ऐसा करने के लिए हम सभी प्रतिज्ञाबद्ध हैं. 31 मार्च 2026 तक या तो हम न्यूट्रलाइज कर देंगे या उनको सरेंडर करना पड़ेगा. इसके अलावा उनके पास कोई ऑप्शन नहीं है. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే 2 గ్రూపులుగా చేరుకున్న వారికి ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ చీరకట్టులో హన్మకొండ జిల్లాలో రామప్ప దేవాలయం సమీపంలో గల హరిత హోటల్లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత రామప్ప ఆలయాన్ని, వరంగల్ కోట, 1000 స్తంభాల గుడిని సందర్శించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గుస్సాడి, పేరిణి, కూచిపూడి నృత్యాలను కూడా వారు వీక్షించారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. సెమీకండక్టర్ల రంగంలో స్వావలంబన దిశగా కేంద్రం ముందడుగు. 3700 కోట్ల రూపాయలతో 6వ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. నెలకు 3.6 కోట్ల చిప్ల ఉత్పత్తి లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
దేశవ్యాప్తంగా సాయుధ దళాలకు సంఘీభావంగా తిరంగా యాత్రలు. రేపు ట్యాంక్ బండ్ పై తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత సుభాష్ వెల్లడి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు పోరాడిన తీరు ప్రశంసనీయమని రాష్ట్రపతి కితాబు. ఆపరేషన్ సింధూర్ పై రాష్ట్రపతికి వివరించిన త్రివిధ దళాధిపతులు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పునః ప్రారంభం. మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందన్న సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్. భారత్ చేరుకున్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహు అటారీ సరిహద్దు వద్ద అప్పగించిన పాకిస్తాన్. వరంగల్ కోట రామప్ప ఆలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు. సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడిపాడిన ముద్దుగుమ్మలు. అట్టహాసంగా ప్రారంభమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందడి చేసిన భారతీయ సినీ ప్రముఖులు. జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్ సినిమా ప్రదర్శన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.